ఒకటి అతనిని చూచి, రెండోది జారిపడి, మూడోది దగ్గరకు. ఈ మూడు విషయాలు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాయంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితము నరావతారిగా రావడానికి సూచనగా కనబడుతున్నాయి. ఆయన మనం చూశాడు. మనం ఎలా ఉన్నామంటే పాపములో ఉన్న, బంధకాలలో ఉన్న, అంధకారములో ఉన్నాం. ఎక్కడిని చూశాడు ఆయన? ఆ పరలోకమును చూశాడు. ఆ పరలోకమును చూసినప్పుడు మనమందరం కూడా అంధకారములో ఉన్నాము గనుక మన దగ్గరికి వచ్చాడు. ఎలాగూ వచ్చాడు అంటే కనుక ఈ సమరయుడు వెళుతూ ఉన్నాడు. గాలి వెళ్తూ ఉన్నప్పుడు ఈ గాలిని దిగాడు. ఎత్తు మీద ఉన్న వ్యక్తి కిందకి దిగాడు. మనలాంటి పాపాత్ముల దగ్గరికి వచ్చి కూర్చున్న హోదా కాదు ఆయన పరిపాలించే హోదా. ఈ సమరయుడు దిగినట్లుగా ఆ పరలోక మహిమ నుంచి భూమి మీదకి ఏం చేశాడు? దిగాడు ఆయన.